ప్రస్తుతం మనతో పాటు మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ముస్తఫా గారు ఉన్నారు. ముస్తఫా గారు చెప్పండి, ఈరోజు కవిత గారు చేసినటువంటి శపథం ఎంతవరకు కరెక్ట్ కాబోతుంది, నిజం కాబోతుంది? ఈ మూడు పార్టీలను ఎదుర్కొని మీరు ఎంతవరకు సక్సెస్ఫుల్ గా నిలబడతారు? కవితక్క గారు చేసినటువంటి ఛాలెంజ్ అనేది వండర్ఫుల్ ఛాలెంజ్. ఎందుకంటే ఈరోజు జాతీయ పార్టీలు ఉన్నాయి, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అనేది కొత్త పార్టీ చాలా అవసరం ఉన్నది. 101% అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల నుంచే దేశాలు అభివృద్ధి చెందుతాయి, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి, గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఒకటేసారి కేంద్రీయ ప్రాంతీయ పార్టీ నుండి కూడా ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారం నుండి కూడా రాష్ట్రం అభివృద్ధి చెందలే, కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కూడా అభివృద్ధి చెందలేదు. కాబట్టి ఈరోజు మూడు పార్టీలకు ధీటుగా ఈరోజు బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని కులాలకు కలుపుకొని ఈరోజు కవితక్క గారు చేస్తున్నటువంటి ప్రయత్నం, ఈరోజు బీసీ ఉద్యమంలో వచ్చినటువంటి నాయకులు, తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి నాయకులు, అదే ఉద్యమకారులు, బడుగు బలహీన వర్గాలు, వికలాంగులు అందరినీ కలుపుకొని రోజు తెలంగాణ ఉద్యమం సాధించే ఏ విధంగా సాధించాము. ఈ రోజు బీసీ రాజ్యాధికారము, బడుగు బలహీన వర్గాలకు సపోర్ట్ గా మా కవితక్క గారు చేయబోతున్నటువంటి శపథం నెరవేరుస్తుందని తెలియజేస్తున్నాం. 2028-29లో కవితక్క అనే ప్రభంజనము, కవితక్క అనే బ్రాండ్ పైన రాజకీయాలు నడుస్తుంటాయి. 100% మా ప్రియతమ నాయకురాలు కవితక్క గారు ముఖ్యమంత్రి కావాలని యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి గ్రామంలో ఇంతవరకు పురుషులందరూ అయినరు. ఆడ తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల కవితక్క గారిని, అది మహిళా సోదరులు అయితే మహిళలకు ఏమన్నా న్యాయం జరుగుతుందనే విధంగా ఈరోజు కవితక్క గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. ఈ రోజు నేను మైనార్టీలో కోరుకున్నది ఒకటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎవరు కూడా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మైనార్టీలకు ఏ విధమైన సమన్వయం జరగలేదు ఇప్పటి వరకు కూడా. రేపు రాబోయే రోజుల్లో మనకు 14 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఉండాలి. చోట్ల ఎమ్మెల్యేలు ఉంటే ముస్లింలకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా మైనార్టీ కార్పొరేషన్లు కానీ, మైనార్టీ ప్రజా ఫ్రంట్ కానీ, మైనార్టీలకు అన్ని రంగాలలో రాజకీయంగా కానీ, పాలిటిక్స్లో కానీ అన్ని రంగాల్లో మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మాత్రమే మైనార్టీలకు ప్రాధాన్యత దొరుకుతుంది. రాబోయే రోజుల్లో మైనార్టీలకు సమన్వయం కలగాలంటే తెలంగాణ జాగృతి మాత్రమే జరుగుతుంది. అది కవితక్క గారి నేతృత్వంలో ప్రజలకు మాత్రం న్యాయం జరుగుతుందని మేము తెలియజేస్తున్నాం. అవన్నీ కవితక్క గారి వెనకాల ఎవ్వరు లేరు. కవితక్క గారు ఒక శక్తి, ఒక మహిళా శక్తి. ఆమె ఎవరి వెనుక ఉండవలసిన అవసరం ఏం లేదు. ఆమె బ్రాండ్, కల్వకుంట్ల కవితమ్మ అనే మనిషి ఒక బ్రాండు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఆమె ఆనాడు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఆమె చురుకైన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆమెకు ఉండవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రజలు ఆమె వెనుక ఉన్నారు, మేధావులు ఆమె వెనుక ఉన్నారు, ఉద్యమకారులు ఆమె వెనుక ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంది రాజకీయ నాయకులు, వివిధ పార్టీ రాజకీయ నాయకులు కూడా జాగృతిలో చేరి కవితక్క నాయకత్వాన్ని బలపరిచి, అదేవిధంగా రాష్ట్రంలో ఒక ఇందిరాగాంధీ, ఒక జయలలిత, ఒక మమతా బెనర్జీ లాంటి నాయకులకు ఏ విధంగా ఆదర్శంగా తీసుకొని ఈరోజు రాజ్యాధికారం చేపట్టినారు, కల్వకుంట్ల కవితక్క గారు అదేవిధంగా రాజ్యాధికారం చేపట్టి తెలంగాణకి మహిళా తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని మేము ఆశిస్తున్నాం.